అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ కాకతీయ అకాడమీ. ఓకే, ఇప్పటికే చాలా టాపిక్స్ అయితే డీల్ చేసాం మనం. ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలా చిన్నది కానీ ఒక మార్కు గ్యారంటీ. దీన్నే వయస్సులు లేదా ఏజెస్ అని పిలుస్తారు. చాలా అంటే చాలా చిన్నది. నేను 3 రకాలు చెబుతాను క్వశ్చన్స్. అందులో 2వ రకం ఉంటుంది. కేవలం ఒక 5-6 క్వశ్చన్ చెబుతాను అనమాట. 100లో 99.9% ఏజెస్ నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తుందంటే అది సెకండ్ మోడల్ అవుతుంది. అంత వాల్యూ టాపిక్ జస్ట్ ఒక 15 నిమిషాలు స్పెండ్ చేస్తే మీకు ఒక మార్కు పాకెట్ లో పడుతుంది. ఒక మొదలు పెడుతున్నది చూడండి. మరి వీటికి ప్రాక్టీస్కి ఎలా అంటే మాత్రం కాకతీయ అకాడమీ పబ్లికేషన్స్ నుంచి టెస్ట్ పేపర్స్ మెంటల్ ఎబిలిటీ ఉన్నాయి. వాటిని పర్చేజ్ చేస్తే మీకు వాటి ద్వారా ఇంకా గ్రిప్ వస్తుంది కంటెంట్ అనేది. ఓకే, స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఎస్, ఏజెస్ కాన్సెప్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రస్తుతం జ్యోతి వయస్సు సానియా వయస్సుకు 4 రెట్లు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత 12 సంవత్సరాల తర్వాత జ్యోతి వయస్సు సానియా వయస్సుకు 3 రెట్లు అవుతుంది. అయినా ప్రస్తుతం సానియా వయస్సు ఎంత? ఓకే, మరి క్వశ్చన్ చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ పాయింట్ చెబుతున్నా చూడండి. జ్యోతి వయస్సు సానియా వయస్సుకు. సో ప్రెసెంట్ జ్యోతి అండ్ సానియా పాయింట్ నెంబర్ 1 ప్రకారం జ్యోతి ఏజ్ అనేది సానియా ఏజ్ కి 4 టైమ్స్. సో సానియా ఏజ్ 1 తీసుకోండి. అప్పుడు జ్యోతి ఏజ్ అనేది 4 రెట్లు కాబట్టి 4 వస్తుంది. ఇదేగా వచ్చిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎస్, 12 సంవత్సరాల తరువాత అన్నాడు. సో 12 ఇయర్స్ తరువాత. ఓకే, రాసేసాం. 12 ఇయర్స్ తర్వాత జ్యోతి వయస్సు సానియా వయస్సుకు 3 రెట్లని ఇచ్చారు. సో జ్యోతి వయస్సు సానియా వయస్సుకు 3 రెట్లు అంటే సానియా వయస్సు 1 అని తీసుకోండి. జ్యోతి వయస్సు 3 అవుతుంది, 3 రెట్లు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, రేషియో ప్రపోర్షన్ కూడా చెబుతూ ఉంటాను. ఎప్పుడైతే 2 రేషియోస్ కనిపిస్తాయో ఇలా చెప్పినట్టు చేయొచ్చు, చాలా ఈజీగా వస్తుంది. ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు చేయబోయే ట్రిక్ అని చెప్పను కానీ కొంచెం ఈజీ అవుద్ది అంతే. సో జాగ్రత్తగా చూస్తే ఎప్పుడైతే 2 రేషియోస్ కనిపిస్తాయో అప్పుడు మనం చాలా ఈజీగా డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ కాన్సెప్ట్ చేస్తే సరిపోతుంది. అసలు ఏంటి డిఫరెన్స్ అనుకుంటున్నారా? ఎస్, చూడండి. 4 1s are 4, 3 1s are 3. 4 1s are 4 కి అలాగే 3 1s are 3 కి డిఫరెన్స్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. 3 12s are 36 డిఫరెన్స్ 1 12s are 12. దీన్నే డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెబుతాం ఎప్పుడంటే అది 2 రేషియోస్ కనిపించినప్పుడు. ఇప్పుడు 4 కి 3 కి గ్యాప్ ఎంత అంటే 1, 36 కి 12 గ్యాప్ ఎంత అంటే 24. 1కి 24 వచ్చినప్పుడు అడుగుతున్నారు ప్రస్తుతం సోనియా వయస్సు ఎంతని. సోనియా ప్రెసెంట్ ఎలాగో రేషియో 1 కాబట్టి సో సోనియా ఏజ్ 1కి వచ్చేసరికి ఎంత అంటే 24 ఇయర్స్. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 24 ఇయర్స్. ఇదే ఫస్ట్ క్వశ్చన్ కి సొల్యూషన్. సేమ్ ఇటువంటిదే మరొక క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సురక్ష మరియు లక్ష్మీల వయస్సుల మధ్య నిష్పత్తి 9:8. 5 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మధ్య నిష్పత్తి 10:9గా మారాను. అయినా ప్రస్తుతం సురక్ష వయస్సు ఎంత అనేది క్వశ్చన్. మరి క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యాలి అంటే ఇంకా ఈజీ. ఎందుకని? రేషియోస్ కూడా వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్ లో. సో ఫస్ట్ పాయింట్ ప్రకారం సురక్ష అలాగే నెక్స్ట్ లక్ష్మి వాళ్ళ ఏజెస్ రేషియో ఎలా ఉందని చెప్పారు? 9:8గా ఉందని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 సంవత్సరాల తర్వాత. సో 5 ఇయర్స్ తర్వాత వచ్చేసరికి ఎలా మారింది వాళ్ళ మధ్య రేషియో? 10:9గా చేంజ్ అయింది అని చెప్పారు. మీతో ఇంతకు ముందు ఒక మాట చెప్పాను. ఎప్పుడైతే మీకు 2 రేషియోస్ కనిపిస్తాయో క్వశ్చన్ లో డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ అని చెప్పేసి సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను మీతో. మరి ఇక్కడ డిఫరెన్స్ కావాలి కదా, చూద్దాం ఒక్కసారి చూడండి. ఓకే, డిఫరెన్స్ కావాలి కాబట్టి 9 9s are 81 అలాగే నెక్స్ట్ 1 10 8s are 80. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు 10 5s are 50. నెక్స్ట్ వచ్చేసరికినేమో 9 5s are 45. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్సే కదా. లెఫ్ట్ సైడ్ 81 కి 80 కి డిఫరెన్స్ 1, 50 కి 45 కి డిఫరెన్స్ 5. 1కి 5 వచ్చినప్పుడు సురక్ష ఏజ్ అడిగారు. సురక్ష ఏజ్ కావాలంటే రేషియో 9 ఉంది ఇక్కడ సురక్ష. సో సురక్ష ఏజ్ రేషియో 9 కాబట్టి 1కి 5 వస్తే 9 5s are 45 వస్తుంది. సో ఇదే క్వశ్చన్ కి ఆన్సర్. సో ఇక్కడికి మనం 2 క్వశ్చన్స్ చేసాం.
మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చూడండి, మెంటల్ ఎబిలిటీలో క్వశ్చన్ ఫ్రేమింగ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్లెయిన్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటారు. ఇదే స్టోరీని ఒక 5-6 లైన్లో కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు ఇలాగే చేయాలని చెప్పి థాట్ రాదు. అందుకే మైండ్ లో ఏముంచమని చెప్పాను, 2 రేషియోస్, అది కూడా ఏజెస్ లో 2 రేషియోస్ కనిపిస్తే ఇలా చేయమని చెబుతున్నాను అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 3, బి కామా ఎన్ల ప్రస్తుత వయస్సుల మధ్య నిష్పత్తి 8:7. 6 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మధ్య నిష్పత్తి 19:17 గా మారెను. అయినా ప్రస్తుతం వారి వయస్సుల మధ్య భేదం ఎంత అంటున్నారు. చూద్దాం. ఫస్ట్ పాయింట్ ప్రకారం బిఎన్, ఓకే, వాళ్ళ వయస్సుల మధ్య నిష్పత్తి ఎంత అని ఇచ్చారు, వాళ్ళు 8:7 అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత పాయింట్ ఏం చెబుతున్నారు వాళ్ళు, 6 సంవత్సరాల తరువాత అన్నారు. ఓకే, సేమ్ పై క్వశ్చనే. సో 6 సంవత్సరాల తరువాత ఎలా మారింది రేషియో, 19:17 గా చేంజ్ అయిందని చెప్పారు. ఇదేగా పాయింట్. మనకి 2 రేషియోస్ కనిపిస్తే, దట్ 2 దేంట్లో ఏజెస్ లో. సో వెంటనే ఏం చేయాలి, డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ చేయమని చెప్పాను అనమాట. ఓకే, చూద్దాం. డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా నేను. 8 into 17 చేయాలి ఫస్ట్ వన్. ఓకేనా, 8 into 17 అంటే 8056 అంటే 136. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 19 into 7 చేయాలి. ఇప్పుడు నేను 19 into 7 అంటే 147 తీస్తే 133 అనమాట. రైట్ సైడ్ వచ్చేసరికి డిఫరెన్స్ కావాలి కదా, ఓ రిస్క్ ఎందుకు గానీ వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 19 కి 17 గ్యాప్ 2 into 6 ఏం చేసిన అదే వస్తుంది. లెఫ్ట్ సైడ్ రండి, 136 కి 133 కి డిఫరెన్స్ 3. రైట్ సైడ్ ఒక 12 ఉంది, 3 కి 12 వస్తే 1 కి 3 వస్తుంది. అడుగుతున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏజెస్ డిఫరెన్స్ ఎంత అని. చూడండి, 8:7 కదా వాళ్ళ రేషియో. మరి 8 కి 7 కి డిఫరెన్స్ ఎంత, 1 కాబట్టి ఆ 1 కి 3 వస్తుంది. అదే క్వశ్చన్ కి ఆన్సర్. ఇక్కడికి మనం 44th క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ 44th కాదు కదా, 4th క్వశ్చన్ కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వస్తున్నా చూడండి. ఎస్, స్టోరీ ప్రకారము ప్రస్తుతం అమిత్ మరియు అతని తండ్రి వయస్సుల మధ్య నిష్పత్తి. పాయింట్ నెంబర్ 1 ప్రకారం అమిత్ అండ్ హిస్ ఫాదర్, సో వాళ్ళ రేషియో ఎలా ఉందని చెబుతున్నారు. అక్కడ 2:5 ఉందని చెప్పారు. నెక్స్ట్ ఏమిచ్చారు, ఇంతకి 4 సంవత్సరాల తరువాత అంటున్నారు. సో ఆఫ్టర్ 4 years, 4 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మధ్య నిష్పత్తి 5:11. సో 5:11 గా చేంజ్ అయ్యింది. ఓకే, క్వశ్చన్ ఏమడిగారు, ఎంతకి 5 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు ఎంత. తర్వాత చేద్దాం, ముందు రేషియోస్ ని సింప్లిఫై చేయాలి కదా. ఎప్పుడైతే మీకు 2 రేషియోస్ కనిపిస్తున్నాయో మీతో నేను చెప్పిన మాట ఏంటి, డిఫరెన్స్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ సాల్వ్ చేయండి అని చెప్పాను. మీతో ఐడియా ఉంది కదా. మరి చేద్దామా. 2 11s are 22, అలాగే డిఫరెన్స్ 5 5s are 25. రైట్ సైడ్ వస్తే 5 కి 11 గ్యాప్ ఎంత, 6 into 4 years. ఎలా అయినా చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ గ్యాప్ 22 కి 25 కి 3 వస్తుంది. రైట్ సైడ్ 6 4s are 24 వస్తుంది. ఓకే, మరి 3 కి 24 అంటే 3 1s are 3, 3 8s are 24, 1 కి 8 వచ్చినట్టు. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, 5 సంవత్సరాల క్రితం అమిత్ యొక్క తండ్రి వయస్సు ఎంత అని. అసలు బేసికల్ గా అమిత్ యొక్క ఫాదర్ రేషియో ప్రెసెంట్ ఎంత ఉంది, 5 ఉంది. మరి అతని ఫాదర్ రేషియో 5 కి వచ్చేసరికి 1 కి 8 అంటే 5 కి ఏమొచ్చినట్టు, 40 వచ్చినట్టు. ఇది అతని ఫాదర్ ఏజ్ ఎప్పుడు, ప్రెసెంట్. 5 years క్రితం అంటే ఇందులోంచి 5 years తీసేయాల మీరు. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, 35 years వస్తుంది. ఇదే అమిత్ యొక్క ఫాదర్ ఏజ్ ఎప్పుడు, 5 years క్రితం. సో ఇలా మనము వరుసగా 4-5 క్వశ్చన్స్ చేస్తే 4-5 క్వశ్చన్స్ ఒకేలా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏజెస్ అనేది క్వశ్చన్ లేకుండా పేపర్ ఉంది అంటే అది అసలు నిజంగా ఎగ్జామ్ పేపరే కాదు. ఓకే, మ్యాథ్స్ ఉండి కూడా కన్ఫామ్ గా ఏజెస్ ఉంటుంది. ఏజెస్ లో 3 రకాల మోడల్స్ ఉంటాయి.
ఒకటి జనరల్ స్టోరీ, 2 రేషియో లింక్డ్, 3వది వచ్చేసరికి రేషియో కమ్ పర్సంటేజ్ కమ్ లింక్ ఉంటుంది. అది ఇందులో మనకి ఎక్కువగా గత 2-3 సంవత్సరాలు బట్టి మీరు చూస్తే సెంట్రల్ ఎగ్జామ్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్ సార్ తెలంగాణ ఏపీ ఏ ఎగ్జామ్ పేపర్లు అయినా కూడా ఏజెస్ నుంచి ఈ రేషియోస్ మోడల్ అయితే వస్తుంది తప్ప వేరే అడగడం లేదు. ఎందుకో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ మీరు మాత్రం ఈ మోడల్ రేషియో మోడల్లో ఏజెస్ చేయకుండా ఎగ్జామ్ కి వెళ్ళొద్దు. ఓకే, ఇప్పుడు ఈ 4 ఒకేలా చేశారు కదా, చిన్న చేంజ్ వస్తుంది క్వశ్చన్ ఫ్రేమింగ్ లో. అది ఏంటో చూద్దాం మనం. ఎస్ చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఏబిసిల యొక్క సరాసరి వయస్సు 90 ఇయర్స్ అని ఇచ్చారు. వారి ముగ్గురు వయస్సుల మధ్య నిష్పత్తి 7:5:3 అంటున్నారు. ఆయన సి వయస్సు ఎంత? ఇది ఒక బేసిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏజెస్. మరి ఇచ్చింది యావరేజ్ కదా, యావరేజ్ వచ్చేసరికి వాళ్ళకి ముగ్గురికి సంబంధించి 90 ఇయర్స్ అని ఇచ్చారు. ఇది యావరేజ్ మాత్రమే, కానీ ముగ్గురు యొక్క టోటల్ కాదు ఇది. మరి ముగ్గురు యొక్క టోటల్ ఏజ్ కావాలంటే 90 ఇంటూ ముగ్గురు కాబట్టి మల్టిప్లై చేస్తే 93 270 అనేది ముగ్గురు యొక్క టోటల్ ఏజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇందులో ఎవరి ఏజ్ కావాలి? క్వశ్చన్ ప్రకారం సి వయస్సు ఎంత? మీకు సి ఏజ్ కావాలి అంటే సి రేషియో 3 ఉంది ఇక్కడ. కావాల్సింది డివైడ్ బై డినామినేటర్ ఆల్వేస్ టోటలే ఉండాలి. టోటల్ చూడండి, 7 + 5 అంటే 12, 12 + 3 అంటే 15 ఇంటూ వాళ్ళ ప్రకారం ఇచ్చారు టోటల్ ఏజ్ 270 ఇయర్స్ అని. క్యాన్సిల్ చేద్దామా? 3 1s are 3, 3 5s are 15. 5 అనేది 270ని క్యాన్సిల్ చేయాలా? 27 × 2 అంటే 54 వస్తుంది. సో సి ఏజ్ ఎంత అంటే 54 ఇయర్స్. ఓకేనా? ఇక్కడికి మనం మరొక క్వశ్చన్ చేస్తాం ఏజెస్ కాన్సెప్ట్ లో. ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ఇటువంటిదే చిన్న చేంజ్ వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఉన్నవన్నీ చూపిస్తున్నా. ఫస్ట్ మోడల్ మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాను? రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి. ఓకే, మరి చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ, జనరల్ స్టోరీ. ఇది ఈ మధ్య ఇవ్వడం లేదు కానీ తెలుసుకుంటే మంచిదే కదా. 7 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తల సరాసరి వయసు 25 సంవత్సరాలు అన్నారండి. ఫస్ట్ పాయింట్ అది. సో నేను ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నా కాబట్టి 7 ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు మెంబర్సే, 2 మెంబర్స్. సో 2 మెంబర్స్ ఇంటూ వాళ్ళు యావరేజ్ ఇచ్చారు 25 ఇయర్స్ అని. అప్పుడు ఆ 2 మెంబర్స్ టోటల్ ఎంత? 50 ఇయర్స్. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ మధ్యలో పుట్టిన పిల్లవాని వయసుతో కలుపుకుని సరాసరి ఇచ్చారు 22 అని. సో ఈ మధ్యలో పుట్టిన పిల్లవాని వయసుతో ప్రెసెంట్ ఏజ్ ఎంత అంటే వైఫ్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు, వాళ్ళ యొక్క చైల్డ్ ఉంటారు, మొత్తం ముగ్గురు. కానీ యావరేజ్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 22 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి టోటల్ వచ్చేసరికి 66 ఇయర్స్ అవుతుంది. ఇది ప్రెసెంట్. మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ ఎక్కడుంది? 7 ఇయర్స్ క్రితం ఉంది. ప్రెసెంట్ లోకి తీసుకొని రావాలి కాబట్టి ప్రెసెంట్ లోకి తీసుకొని రావాలి అంటే చూడండి, మొత్తం 7 ఇయర్స్ ముందుకు తీసుకొని రావాలి. 7 ఇయర్స్ ముందుకంటే 7 ఇయర్స్ ఇంటూ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఒక్కొక్కరికి 7 ఇయర్స్ పెరుగుతుంది. 2 మెంబర్స్ కలిపి 14 ఇయర్స్ పెరుగుతుంది. అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు యొక్క టోటల్ ఎంత ప్రెసెంట్? ఇదొక 50, ఇదొక 14, 64. ఇది 2 మెంబర్స్ యొక్క టోటల్. 66 అనేది 3 మెంబర్స్ యొక్క టోటల్. 2 మెంబర్స్ ఏమో వైఫ్ అండ్ హస్బెండ్, 3 మెంబర్స్ ఏమో వైఫ్, హస్బెండ్, చైల్డ్. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ ఆ కొత్తగా వచ్చినటువంటి పిల్లవాడిది. సో ఏజ్ ఎంత అంటే 2 ఇయర్స్. ఇదే క్వశ్చన్ కి ఆన్సర్. సో ఇక్కడికి మనకు మరొక క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వన్కి వస్తున్నా నేను. 3 సంవత్సరాల క్రితం ముగ్గురు అన్నాదమ్ముల సరాసరి వయస్సు 15 సంవత్సరాలు ఇచ్చారు. చూడండి, ఇది ప్రెసెంట్ ఏజ్. ఇది 1 ఇయర్ క్రితం, ఇది 2 ఇయర్స్ క్రితం, ఇది 3 ఇయర్స్ క్రితం. ఇక్కడ చెబుతున్నారు 3 సంవత్సరాల క్రితము అని. సో 3 ఇయర్స్ క్రితం వచ్చేసరికి ఎంతమంది అన్నాదమ్ములు? వాళ్ళు ముగ్గురు అన్నాదమ్ములు. సో 3 మెంబర్స్ ఇంటూ సరాసరి 15 ఇచ్చారు. సో 3 మెంబర్స్ యొక్క టోటల్ ఎంత అంటే 45 ఇయర్స్. ఇది పాయింట్ 1. తర్వాత అందులో 2 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల వయసు గల చిన్నవాడు మరణించాడు. 2 ఇయర్స్ క్రితం అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇది ప్రెసెంట్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడ అర్థం. సో ఇక్కడ మాట్లాడుతున్నారంటే 3 ఇయర్స్ క్రితం మనం ఉన్నాం, 1 ఇయర్ ముందుకెళ్ళాం అంతే. మరి 1 ఇయర్ పాటు 3 మెంబర్స్ బతికే ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ మీద 3 ఇయర్స్ కలుస్తుంది.
అప్పుడు మనం మాట్లాడుకుంటే 2 years క్రితం కదా. సో 2 years క్రితం 45 + 3 అంటే 48 years ముగ్గురు యొక్క టోటల్. ఇందులో చిన్నవాడు చనిపోయాడు, అతని ఏజ్ ఎంత చెప్పారు ఎక్కడో 6 years అని. ఓకే, ఇక్కడ చిన్నవాడు చనిపోయాడు 6 years ఏజ్ ఉన్న వ్యక్తి. సో ఇంకా 42 years ఉంటది, కానీ ఇద్దరు ఏజే ఇది 2 members, ఎందుకంటే చిన్నవాడిని తీసేస్తాం కాబట్టి. ఇప్పుడు వీటి ప్రకారం మీరు చూస్తే 2 years క్రితం 2 members యొక్క ఏజ్ 42. అడుగుతుంది ప్రెజెంట్ అడిగారు వాళ్ళు. 2 years నుంచి ప్రెజెంట్ లోకి తీసుకొని రావాలి అంటే ఏకంగా 2 years ముందుకు తీసుకొని రావాలా, అది కూడా ఇద్దరిని తీసుకొని రావాలా. సో 2 members ని 2 years ముందుకు తీసుకొస్తే 4 years అవుతుంది. ఓవరాల్ ఇది ఒక 42 + 4 అంటే 46 అవుతుంది. నాకు కావాలి ప్రెజెంట్ యావరేజ్, సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి ఏజ్ ఏమో 46 రాసుల మొత్తం, బతికుంది ఇద్దరే రాసుల సంఖ్య. యావరేజ్ వచ్చేసరికి 23 వస్తుంది, ఇదే సరాసరి. ఇక్కడికి నెక్స్ట్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేసాం మనం. ఇంకొకటి ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ ఒక కుటుంబంలో గల 5 సభ్యుల సరాసరి వయసు 24 years. ఓకే, అందులో చిన్న వ్యక్తి వయసు 8 సంవత్సరాలు అయినా అతను పుట్టే సమయానికి ఆ కుటుంబం యొక్క సరాసరి వయసు ఎంత? స్టోరీ ప్రకారం రాసుకోవాలి, వీటిని ముందు ఫిక్స్ అయ్యి వెళ్ళకూడదు. మోడల్ 1లో చూస్తే వాళ్ళు ఓవరాల్ గా 5 members ప్రెసెంట్. 5 members ఇంటూ యావరేజ్ ఎంత ఇచ్చారు వాళ్ళే 24 years అంటే 5 members యొక్క టోటల్ 120 అని. ఆ తర్వాత అందులో చిన్న వ్యక్తి యొక్క వయస్సు 8 సంవత్సరాలని చెప్పాడు. వాళ్ళ 5గురిలో ఒకరి వయసు 8 years. అతను పుట్టే సమయానికంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ లో ఉన్నాం, అందరినీ కూడా అతను పుట్టే సమయం అంటే 8 years బ్యాక్వర్డ్ తీసుకొని రావాలా. సో 5 members 8 years వెనక్కి తీసుకొని వస్తే ఒక్కొక్కరికి 8 years తగ్గుతూ ఉంటది కదా వెనక్కి వస్తే. అప్పుడు 5 members కాబట్టి 5 8s are 40 years వస్తే తగ్గుతుంది. 120లో 40 తగ్గిందంటే ఇంకా 80 years ఉంటది. ఓకే, కాకపోతే ఇప్పుడు చూడండి, ఒకరు చిన్నపిల్లడు పుట్టే టైం కంటే అతని ఏజ్ కౌంటింగ్ లోకి రాదు. ఒక బర్త్డే అయితే కానీ 1 year కౌంటింగ్ లోకి రాదు. సో 8 members లో ఇప్పుడు అంత 5 members లో ఇప్పుడు ఒకరు ఏజ్ కౌంటింగ్ లోకి రాదు, అతను పుట్టే సమయం కాదు. అతను తీసేస్తే ఇంకా ఇక్కడ 4 members ఉంటారు. 4 members యొక్క టోటల్ 80 years. యావరేజ్ అడిగారు వాళ్ళు. సరాసరి అంటే సమ్ ఆఫ్ బై నెంబర్ ఆఫ్, రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. సో టోటల్ 80 బై నెంబర్ ఆఫ్ 4 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 20 వస్తుంది. ఇదే క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఇలా కంప్లీట్ చేస్తాం. ఇదంతా కూడా మనకి ఏజెస్ అని ఒక చిన్న కాన్సెప్ట్. సుమారుగా ఒక 10 ప్రాబ్లమ్స్ వరకు చెప్పానమాట. ఇందులో ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ర్యాపిడ్ రివిజన్ కాన్సెప్ట్ లో భాగంగా ఒక చిన్న కాన్సెప్ట్ కానీ ఒక మార్క్ గ్యారంటీ వచ్చేలా చూసుకున్నాం. కానీ మరలా చెబుతున్నాను నేను, వీలైతే మాత్రం లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ వెయిటేజ్ ఎక్కువ, వాటిని కవర్ చేస్తూ 10 మోడల్ పేపర్స్ అనేది కాకతీయ అకాడమీ పబ్లికేషన్ పేరు మీద బయటకు వచ్చింది. సో ఆ బుక్ తీసుకోవడానికి ప్రయత్నించండి, మీకైతే మార్క్స్ పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది పెరగడానికి. ఓకేనా మరి, థ్యాంక్ యూ.